సీఎం రేవంత్ పై బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశంసలు కురిపించారు. తాను అసమర్థుడు కాదని, కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే అసమర్థుడు అవుతారని అన్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటతోనే రేవంత్ కి కాలం గడిచిపోతుందని అన్నారు. భవిష్యత్ గురించి ఆయన ఆలోచించుకోవాలని, కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదన్నారు. అవినీతి కారణంగా బీఆర్ఎస్ ఓడిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి యాక్టివ్గా చేస్తాడా అంటే కొన్ని అంశాలలో యాక్టివ్గా చేస్తాడు. ఈయనకి 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము, కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు నాకు. కాంగ్రెస్ పార్టీకి దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్. ఇందులో కూడా ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్. రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఐ విల్ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అన్న నేను. రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారవుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయన పని చేయనియరు. ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయిందని, రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇవాళ. అవునా బ్రదర్? ఉన్న ఫండ్ ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయిందని మంత్రులు. ఇలా 6 గ్యారంటీలకు పనికొస్తుండే కదా ఫండ్, రైతు బంధుకు పనికొస్తుండే కదా. అందుకే చెప్తున్నా, రేవంత్ అసమర్థుడు అంటే ఎవరు నమ్మరండి. నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి. ఉన్న సమర్థత కూడా ఒప్పుకొట్టుకుంటారు.